పూర్వం ఒక చిన్న గ్రామంలో రాము అనే చిన్న పిల్లాడు ఉండేవాడు. అతనికి పాఠశాలలో చదవడంలో ఆసక్తి ఉండేది. కాని ఇతర పిల్లలతో పోలిస్తే అతను నెమ్మదిగా నేర్చుకునేవాడు. తరచూ టీచర్లు, తోటి పిల్లలు అతనిని తక్కువగా చూసేవారు. ఒకరోజు పాఠశాలలో నాటక పోటీకి ప్రకటన వచ్చింది. రాము పేరు నమోదు చేసుకున్నాడు. అయితే అందరూ నవ్వారు. రామా, నువ్వా నాటకం వేసేది? నీవు వేదిక మీద మాటలే చెప్పలేవుగా? అతని మనస్సులో కొంచెం డౌట్ వచ్చింది. కాని ఇంటికి వచ్చాక తాతయ్య చెప్పిన మాట గుర్తొచ్చింది. రాము, నీవు నీ మీద నమ్మకంతో ముందుకు నడిచేవాడవైతే ఎవరు నీ దారి ఆపలేరు. ఈ మాటలు అతనికి బలాన్నిచ్చాయి. రాము ప్రతిరోజూ నాటకం ప్రాక్టీస్ చేశాడు. అద్దం ముందు నిలబడి మాటలు పలికాడు. ఒక్కో రోజు తన మీద విశ్వాసం పెరిగింది. నాటక దినం వచ్చింది. రాము గట్టి నమ్మకంతో వేదికపైకి వెళ్లి తన పాత్రను అద్భుతంగా పోషించాడు. చివరికి ఆయనకు ఉత్తమ నటుడు బహుమతి లభించింది. అతని టీచర్లు, తోటి పిల్లలు ఆశ్చర్యపోయారు. కాని రాముకు మాత్రం ఒక విషయం స్పష్టంగా తెలిసింది. ప్రపంచం నిన్ను నమ్మే ముందు నీవు నిన్ను నీవే నమ్మాలి. ఈ కథలో సూక్తి ఏమిటంటే, నీవు నీ మీద నమ్మకాన్ని పెట్టుకోగలిగితే ప్రపంచం నిన్ను గౌరవిస్తుంది. ఈ కథ మీకు నచ్చితే ఇలాంటి మరిన్ని కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.